చిరంజీవి వాస్తవానికి రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత ఓ వివాదాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. దానికి కారణమైనటువంటిది కాంగ్రెస్ పార్టీలో తను చేరడం. ఇది తీసుకెళ్లి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం. అప్పటిదాకా ఆయనకున్న క్రెడిబిలిటీకి ఒక మైనస్ అయింది. సరే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన కారణంగానే ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కాపాడబడ్డం, ఆయన కారణంగానే రాష్ట్ర విభజన జరగడం. ఆ మచ్చలు కొన్ని నెత్తిన పెట్టుకున్నారు కాబట్టి అవన్నిటినీ పోగొట్టుకోవడానికి అసలు సాంతం రాజకీయ సన్యాసం చేశారు. కానీ మొహమాటం ఎక్కువయ్యిందో లేకపోతే ఎందుకో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు రాజీనామా చేయలేదు. అందుకని మొన్న రుద్రరాజు పద్మరాజు పద్దాక చెప్తుంటారు, మా దాంట్లో క్రియాశీల సభ్యుడిగా అట్లాగే ఉన్నారు. ఈలోపు ఆయన పవన్ కళ్యాణ్కి ఎందుకు పదే పదే మద్దతు ప్రకటిస్తూ ఉంటారు అంటే, పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకంత ఆ మధ్యన కోపగించారు. ఎందుకంటే ఏదైతే జగన్ని చిరంజీవి కలవటం సినిమా వాళ్ళకి సంబంధించి పెద్దరికంగా కలిశారు. ఆయన ఏమి చిరంజీవి వ్యక్తిగత అవసరమేం కాదు, సినీ రంగ పెద్దగా. కానీ ఆ సందర్భంగా ఆయన హావభావ ప్రదర్శన చూసి పవన్ కళ్యాణ్ దాన్ని రైట్ చేసి ఏదైతే మన్నయ్యని చేతులుగా పట్టుకునేలా చూశారు లాంటిదే. ఈయన హావభావ ప్రదర్శన, ఆయన అదే తరహా ప్రదర్శన చేసి దాన్ని ఒక కోణంలో తీసుకువెళ్ళడంతో నడిచింది. ఇప్పుడు ఆ చిరంజీవి గారు తాజాగా సీఎం రమేష్, పంచకర్ల రమేష్ ఈ ఇద్దరిని కూడా గెలిపించమని చెప్పి మద్దతు ప్రకటించడంతో వివాదం. దాని మీద ఇప్పటిదాకా చిరంజీవి జోలికి వెళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు చిరంజీవిని టార్గెట్ చేసి, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు చిరంజీవి కాపులకు చేసిందేంటి, ప్రజారాజ్యాన్ని దెబ్బతీశారు. ఇవన్నీ ఇట్లాంటి గొడవ రాకూడదని చిరంజీవి దూరంగా ఉన్నారు. చిరంజీవి వాళ్ళిద్దరికీ మద్దతు ప్రకటించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దాన్ని లీడ్ తీసుకుని చిరంజీవిని ఏదన్నా ఉంటే ఊరుకోనని చెప్పడం. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ చిరంజీవిది అయ్యాక సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా సింహం సింగల్గానే వస్తుందని ప్రకటించడం. దాని మీద పవన్ కళ్యాణ్ ఆగ్రహించి సజ్జల నీ సంగతి తేరుస్తాను, దేకేటట్టు చేస్తానని ప్రకటించడం. దాని తర్వాతన ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. పోసాన కృష్ణమురళి స్టేట్మెంట్. ఇక చూస్తే చిరంజీవి ఈ దఫా మళ్ళీ రాజకీయ వివాదంలోకి ఎన్నికలప్పుడు లాగబడ్డారు అని చెప్పాలి. ఆయన మొహమాటం ఆయన్ని ఆ స్టేజ్కి తీసుకొచ్చింది అనుకోవాలి.